వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రైట్, కొద్దిసేపటి క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం పోలింగ్ స్టేషన్కి చేరుకున్నారు. ప్రస్తుతం రంగనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన బయటకు వస్తున్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనతో పాటు ఇల్లు జాయిన్ అవుతున్నారు. రంగనాథ్ గారు, ఎంత హ్యాపీగా అనిపిస్తే ఎంత ప్రౌడ్గా ఉంది? ఓటేసానండి. సో బాధ్యత. నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చాం. ఇద్దరు వచ్చేసి వీ ఓటెడ్ అండ్ అందరూ ఓటు వేయండి. మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. అండ్ నేను చెప్తున్నాను, మీ మాటల్లో ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక బాధ్యత, ఒక గర్వం అన్నీ కనిపిస్తున్నాయి. ఏంటది? న్యాచురల్గా ఓటు వేయటం అనేది ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి. సో ప్రతి పౌరుడు, ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటును వినియోగించుకోండి. అండ్ మీకు అంటే అది వినియోగించుకుంటే ఊరికని వృధాగా పోనీయవద్దు. రైట్, చాలామంది పెద్దవాళ్ళు వస్తున్నారు కానీ ఇంకా జెన్జీ ఇంకా మంచి అనుకున్నారా, లేకపోతే రావటం లేదా? వాడు మేబీ ఇంకా పోలింగ్ అంతగా వాళ్ళకి కనిపిస్తున్న సిచ్యువేషన్ లేదు. వాళ్ళకి ఏం పిలుపునిస్తారు రంగనాథ్? వాళ్ళు కొంచెం లేట్గా లెగుస్తుంటారు కదా. సో బహుశా 11:30 12కి వాళ్ళు మొదలవుతారు ఏమని అనుకుంటున్నాం. చూద్దాం. దే ఆల్సో జాయిన్ ఇన్ బై ఆఫ్టర్నూన్ ఆ టైంకల్లా వస్తారు అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రంగనాథ్ గారు. మొత్తం అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కొద్దిసేపటి క్రితం ఫ్యామిలీతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకటే పిలుపునివ్వడం జరుగుతుంది, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అండ్ ఓటు అనేది మన హక్కు, మన బాధ్యత, మన నాయకుని ఎంచుకోవాల్సిన బాధ్యత, హక్కు మన మీద ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు ఓట్, వీ హ్యావ్ టు కాస్ట్ అవర్ ఓట్ అంటున్నారు. అలాగే జెన్జీకి సంబంధించి కాస్త 10:30 11 అయినా ఓకే, బట్ మీ ఓటు మాత్రం కాస్ట్ చేసుకోండి. ఎందుకంటే సాయంత్రం 4 గంటల వరకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడిప్పుడే కాస్త రద్దీ పెరుగుతున్న సందర్భం, అంటే పోలింగ్ స్టేషన్కి వస్తున్నారు. సో ఒక పోలింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకునే సందర్భంలో సిటీ సంబంధించి సిటీలో పోలింగ్ తక్కువ నమోదవుతుంది అనే అపవాద అక్కడ వినిపిస్తూ ఉంటుంది కదా. దాన్ని ఈసారి పక్కకి నెట్టేలా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తరలి వస్తారని చెప్పి ఆశిద్దాం. సో అది ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొద్దిసేపటి క్రితం ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఎస్, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సచిన్, ఆర్టీవీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.